ట్రంప్పై హత్యాయత్నం కేసులో ఎఫ్బీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన 20 ఏళ్ల థామస్ మాథ్యూస్ క్రూక్స్ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు అధికారులు. క్రూక్స్ గతంలో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు గుర్తించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డెమోక్రటిక్ అనుకూల సంస్థ ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు 2021 జనవరిలో $15 విరాళం ఇచ్చారు క్రూక్స్. అయితే దాడి జరిగిన ప్రాంతానికి 56 కిలోమీటర్ల దూరంలోని బేతల్ పార్క్ లో నివాసం ఉంటున్నాడు థామస్ క్రూక్స్. 2022లో బేతల్ పార్క్ హై స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. మాథ్యూ క్రూక్స్ దాడి వెనుక ఉద్దేశాలను తెలుసుకున్నాకే ప్రయత్నం చేస్తున్నారు ఎఫ్బీఐ అధికారులు. ట్రంప్ పై కాల్పులు జరిపిన దుండగుడిని గుర్తించారు. స్పాట్ లోనే అతన్ని మట్టుబెట్టారు. అయితే షూటర్ను 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు అధికారులు. ఇంతకీ అతని వెనుకున్నది ఎవరు? ఇదే ఇప్పుడు ఎఫ్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్. ట్రంప్ పై గతంలో సోషల్ మీడియాలో క్రూక్స్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు. తాను ట్రంప్ను రిపబ్లికన్లను ద్వేషిస్తున్నానని క్రూక్స్ గతంలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ట్రంప్ సరైన వ్యక్తి కాదు అన్నది అతడి అభిప్రాయం.